కన్నప్ప. ఇతడు శివుడికి మహాభక్తుడు. ఆయన భక్తి శివుడికి పూజలు లేదా గుడి కట్టడాలు లాంటివి కాదు. ఇతను నైవేద్యంగా మాంసాహారాలు పెట్టేవాడు. ఒకానొక సమయంలో శివలింగం మీదే తన కాళ్ళని కూడా పెట్టాడు. అయినా సరే ఇతన్ని గొప్ప శివభక్తుడు అని అంటారు. ఎందుకు చెప్తా వినండి. ఇతని అసలు పేరు తిన్నడు. ఇతడు ఒక చిన్న ట్రైబల్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. తిన్నడుకి చిన్నప్పటి నుంచి దేవుడి మీద అంత భక్తి అండ్ నమ్మకం ఉండదు. అలా నమ్మకం లేకుండానే పెరిగాడు. తిన్నడు అతని గూడెంలోనే గొప్ప వేటగాడు. తిన్నడు వేటకు వెళ్తే ఒట్టి చేతులతో ఎప్పుడూ తిరిగి రాలేదు. కానీ ఒకసారి వేట కోసం అడవులకి వెళ్ళినప్పుడు అతనికి ఏం దొరకక చాలా అలసటతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే అతని కలలో ఒక శివలింగం కనిపిస్తుంది. అది చూసి తిన్నడు వెంటనే లేవగా తన ఎదురుగా ఒక అడవి పంది కనిపిస్తుంది. ఇంకా ఆ అడవి పందిని వేటాడాలి అని అనుకుని దాని వెంట పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఆ అడవి పంది తప్పించుకుంటుంది. కానీ తిన్నడుకి తన కలలో చూసిన శివలింగం అక్కడ కనిపిస్తుంది. ఆశ్చర్యపోయిన తిన్నడు ఇదంతా శివుడి లీల అని గుర్తించి ఇంకా అప్పటి నుంచి తన భక్తితో తాను వేటాడిన వాటిల్లో కొంత మాంసం ముందుగా శివుడికి నైవేద్యంగా పెట్టి అతని గూడెంకి తీసుకొని వెళ్లేవాడు. ఆ రోజు నుంచి తిన్నడు అందరికి కొత్తగా కనిపిస్తాడు. అక్కడ ఒక పూజారి ఉండేవాడు. అతను మరుసటి రోజు వచ్చి చూస్తే శివలింగం ముందు మాంసాహారం నైవేద్యంగా పెట్టి ఉంటుంది. ఇది చూసిన పూజారి చాలా కోపం పడి అదంతా శుభ్రం చేసేవాడు. ఇలా రోజు జరిగేసరికి ఇంకా ఆ పూజారి సహనం కోల్పోయి ఇలా ఎవరు చేస్తున్నారో ఎలా అయినా వాళ్ళ సంగతి చూడాలి అని డిసైడ్ అవుతాడు. తిన్నడు గొప్ప వేటగాడు నుంచి గొప్ప భక్తుడిలా మారాడు. కానీ కన్నప్పలా ఎలా మారాడో అనేది తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2లో చూడండి.